నమస్కారం. ఈరోజు మనం డెపో-ప్రొజెస్టెరాన్ గురించి తెలుసుకుందాం. ఇది డెపో-ప్రొవెరా అని కూడా పిలువబడుతుంది మరియు ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లక్షణాలను నియంత్రించడంలో ఎలా సహాయపడుతుందని తెలుసుకుందాం. డెపో-ప్రొజెస్టెరాన్ అనే మందు శరీరంలో హార్మోన్స్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఎండోమెట్రియం అంటే గర్భసంచి లైనింగ్ను రక్షించే మరియు క్రమరహిత ఋతుస్రావాన్ని నిరోధించే గర్భనిరోధక మందు. బాగా అర్థం చేసుకోవడానికి సాధారణ ఋతుచక్రం గురించి తెలుసుకుందాం. సాధారణ ఋతుచక్రంలో అనేక దశలు ఉంటాయి. ఫాలిక్యులర్ దశ. ఈ దశ మీ ఋతుచక్రంతో ప్రారంభమవుతుంది. మీ మెదడు FSH అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది మీ అండాశయంలో ఎగ్స్ పెరగడానికి సహాయపడుతుంది. ఓవ్యులేషన్. మీ చక్రం మధ్యలో LH అంటే లూటినైజింగ్ హార్మోన్ అనే మరొక హార్మోన్ అండాశయం నుండి ఒక గుడ్డు విడుదలయ్యేలా చేస్తుంది. ఎగ్ రిలీజ్ అయ్యాక ఫాలికల్ కార్పస్ లూటియంగా మారుతుంది. ఇది ప్రొజెస్టెరాన్ని రిలీజ్ చేస్తుంది. గర్భసంచి లైనింగ్ని ప్రెగ్నెన్సీ కోసం తయారు చేస్తుంది. ఎగ్స్ ఫర్టిలైజ్ కాకపోతే ప్రొజెస్టెరాన్ తగ్గిపోతుంది. గర్భసంచి లైనింగ్ షెడ్ అవుతుంది. దీన్ని ఋతుస్రావం అంటారు. ఇప్పుడు PCOS గురించి మాట్లాడుకుందాం. PCOS ఉన్న స్త్రీలలో అండాశయాలు ఎగ్స్ను సక్రమంగా విడుదల చేయవు. దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇందువలన సక్రమమైన ప్రొజెస్టెరాన్ స్థాయిలు లేకపోవడం వల్ల క్రమరహిత లేదా తప్పిన ఋతుచక్రాలకు దారితీస్తుంది. ఇక్కడ డెపో-ప్రొజెస్టెరాన్ ఉపయోగపడుతుంది. ఇది సింథటిక్ ప్రొజెస్టెరాన్ యొక్క స్థిరమైన స్థాయిని అందిస్తుంది. ప్రొజెస్టెరాన్ తక్కువ స్థాయిలో ఉంటే గర్భాశయ లైనింగ్ చాలా థిక్గా అవుతుంది. ఇది అధిక మరియు అసామాన్య ఋతుస్రావానికి కారణం. డెపో-ప్రొజెస్టెరాన్ దీన్ని నియంత్రించి లైనింగ్ని పలుచబరుస్తుంది. డెపో-ప్రొజెస్టెరాన్ లూటియల్ దశను అనుకరిస్తుంది. హార్మోన్ స్థాయి పడిపోయినప్పుడు లైనింగ్ తొలగిపోతుంది. దీనివల్ల ఋతుక్రమం లాంటి ఋతుస్రావం జరుగుతుంది. డెపో-ప్రొజెస్టెరాన్ ఎండోమెట్రియంని పలుచపరిచి బ్లీడింగ్ను చాలా వరకు తగ్గిస్తుంది. ఇది తరచుగా అమెనోరియా అంటే పీరియడ్స్ లేకపోవడానికి దారితీస్తుంది. ఇది అధిక రక్తస్రావం ఇష్టపడని మహిళలకు సహాయపడుతుంది. డెపో-ప్రొజెస్టెరాన్ చాలా లాభాలను ఇస్తుంది. ఊహించదగిన ఋతుక్రమాలు, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా నుండి రక్షణ మరియు పీరియడ్స్ సమయంలో నొప్పి మరియు అధిక ఋతుస్రావం వంటి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. డెపో-ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తారు. మందు బాగా పనిచేస్తుందో లేదో మరియు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదని స్థాపించడానికి రెగ్యులర్ చెకప్స్ అవసరం. డెపో-ప్రొజెస్టెరాన్ అందరికీ సరిపోకపోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, బ్లడ్ క్లాట్స్, లివర్ వ్యాధి లేక కారణం స్థాపించబడలేని వాజినల్ బ్లీడింగ్ ఉంటే ఇది వాడకూడదు. మీ పూర్తి మెడికల్ హిస్టరీ డాక్టర్కు తప్పకుండా తెలియచేయండి. కామన్ సైడ్ ఎఫెక్ట్స్: బరువు పెరగడం, తలనొప్పులు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దీర్ఘకాలికంగా వాడటం వలన ఎముకలలో బలం తగ్గవచ్చు. మందు ఆపినాక పీరియడ్స్ మళ్ళీ రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. డెపో-ప్రొజెస్టెరాన్ కన్సిస్టెంట్ PCOS లెవెల్స్ని అందించడం ద్వారా PCOS సూచనలను నియంత్రిస్తుంది. ఇది గర్భసంచి లైనింగ్ను స్టేబుల్గా ఉంచుతుంది మరియు బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది. డెపో-ప్రొజెస్టెరాన్ ఎలా పనిచేస్తుందో మరియు PCOSలో ఇది ఎలా ఉపయోగపడుతుందో మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాము. ఎటువంటి ప్రశ్నలు ఉన్నా తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.